సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 21వ తారీఖు లగాయతు 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. అలాగే కన్యా రాశి యందు రవి బుధులు సంచరిస్తున్నారు. తులారాశి యందు కుజుడు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహరాశి మొదలు వృశ్చిక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. 6వ స్థానమందు రవి బుధులు, 5వ స్థానమందు శుక్రుడు, లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుడితోటి కలుపుకుని దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో ఆ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ సాధారణంగా ముందుకు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రతిబంధక దోషాదులు లేకుండా సామరస్య ధోరణిలో జీవితం అంతా కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి 6వ స్థానముందు రవి బుధుల యొక్క యుతి చాలా మంచిది. అందున బుధునకు స్వక్షేత్రము, రవినకు మిత్రక్షేత్రమైనటువంటి స్థానము కాబట్టి అందులో ఆ గ్రహస్థితి సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నారు. అంటే ఏ పని ప్రారంభించినా మేషరాశి వారికి చాలా తొందరగా పూర్తయ్యేటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉండడం, అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్టు చేయడం, రుణబాధల్ని అధిగమించేటట్టు చేస్తూ ఉండడము, అంతేకాక కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడము, ముఖ్యంగా వృత్తి వ్యాపారాదులలో ఎదుగుదలని సైతము ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. లాభస్థాన ముందు ఉన్నటువంటి రాహుగ్రహము విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలలో ఉండేటువంటి ప్రతిబంధక దోషాదుల్ని తొలగింపజేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా మేషరాశి వారు విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఉద్యోగం కోసమనో లేకపోతే మరే ఇతరత్ర జీవనాధారం కోసమనో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను తొలగించేటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి వల్ల ఉంటుంది. అనగా తొందరగా ఉద్యోగాదులు రావడం, సెటిల్మెంట్ రావడం, అక్కడ ఏదైనా వీసా ప్రాసెసింగ్ అది సరిగ్గా అవుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొంత ఖర్చు అధికంగా ఉంటుంది, సంపాదన కూడా అదే మాదిరిగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. అటు కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మేషరాశి వారు పొందడానికై ఈ వారం రోజుల్లోనూ ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.